నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం మాక్ అసెంబ్లీ విద్యార్థులు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల దిశానిర్దేశంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు కుటుంబరావు అధ్యక్షత వహించగా పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు నిర్వహించారు. స్పీకర్గా జి లిఖిత, ముఖ్యమంత్రిగా వై దివ్యశ్రీ, ప్రతిపక్ష నాయకుడిగా ఐ సింధూర, భావనశ్రీ, దోనేష్, కావ్య, ఉదయ, జె లిఖిత, రేవంత్, మోహన్, సాజిద్, హారిక, సన్నీ మరియు ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొని అద్భుతంగా వారి పాత్రలను పోషించారు. ప్రజల ఆరోగ్యానికి ఈ ప్రభుత్వం చేసింది పెద్ద సున్నా అధ్యక్ష. అధ్యక్ష కానీ నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు అధ్యక్ష. నేను మీకు పర్మిషన్ ఇవ్వలేనండి. మీరు సభ మర్యాదను ఉల్లంఘించకండి. వైద్య రంగంలో అభివృద్ధి లేదు అంటే నా ముక్కు నేలకు రాస్తాను అధ్యక్ష. గారి ముక్కు బారుగా ఉంటే అవి నేలకు రాసుకోవాలండి అధ్యక్ష. ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా 5 రూపాయలకి ఎంతో రుచికరమైన అల్పాహారం భోజనం. అధికారంలోకి వచ్చే ముందు మాతృభాష ప్రాథమిక భాష కావాలన్నారు అధ్యక్ష. మరి ఇప్పుడు కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే నడిపిస్తున్నారు. దీనికి కారణం ఏంటి అధ్యక్ష? ల్యాప్టాప్ లెవెల్ అధ్యక్ష. నాకు సమాధానం కావాలి అధ్యక్ష. సన్నీ గారు, మీరు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం బోధిస్తే మంచి ఉద్యోగాలు వస్తాయని, మంచి భవిష్యత్తు ఉంటుందని, అలాగే తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని వీరే వాదించారు. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకంగా వీరే మాట్లాడటం అదేంటి అధ్యక్ష? మీరు మాట్లాడవలసిందిగా అనుమతిస్తున్నాను. పీఠం వేసింది అన్నారు అధ్యక్ష. ఎక్కడుందా పీఠాన్ని వెతుక్కుంటున్నాం అధ్యక్ష. తీరా చూస్తే ఉన్న పీఠం లాగేసుకుంటున్నారు అధ్యక్ష. మహిళలకు 4 గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు అధ్యక్ష. ఎక్కడ ఇస్తున్నారు అధ్యక్ష? ఒక్కొక్క చోట 1, 2 ఇస్తున్నారు అధ్యక్ష. లేకపోతే ఇవ్వడమే లేదు అధ్యక్ష. ఇచ్చినా వాళ్ళు డబ్బు కొట్టుకుని చెప్పుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. మహిళా అభివృద్ధికి పెద్ద పీఠం వేయడం అనేది అక్షర సత్యం అధ్యక్ష. పీట కోసం వెతకక్కర్లేదు అధ్యక్ష. కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాం. కొంచెం ఓపికగా వినండి. ఇవాళ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేస్తున్నాము. ఎంతో మంది ఆడబిడ్డలకు కాన్పులు, వైద్య సౌకర్యాలు అందిస్తున్నాము. పుట్టిన బిడ్డలకు హెల్త్ కేర్ కిట్స్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు మాక్ అసెంబ్లీ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుబ్బమ్మదేవి హై స్కూల్ విద్యార్థులు ఎంతో చాకచక్యంగా, నైపుణ్యంగా తయారయ్యారు. వాళ్ళని తప్పి చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలందరికీ అసెంబ్లీ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి అనే ఒక కాన్సెప్ట్ని పిల్లల్లోకి తీసుకెళ్లాలని, కాన్స్టిట్యుయెన్సీని రేపు నవంబర్ 26వ తారీఖున జరిగే కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీలో మా స్కూల్ నుంచి కూడా ఒక విద్యార్థిని లిఖిత కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సెలెక్ట్ అయినందుకు అమ్మాయికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పిల్లలు మరింత అభివృద్ధి చెందాలని, ఇంకా అన్ని కార్యక్రమాల్లోనూ అందరూ నిలవాలని కోరుకుంటూ, మరి స్కూలు ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.